మొన్న ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గం పిఠాపురం. కారణం జనసేన అధ్యక్షుడు అక్కడ పోటీ చేస్తూ రావడం, ఆ తర్వాత అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ తన సీటు త్యాగం చేయడం, జనసేన అధ్యక్షుడు తన గెలుపు బాధ్యతలన్నీ వర్మ చేతిలోనే పెడుతున్నానని చెప్పి బహిరంగంగానే ప్రకటించడం. సరే, ఎనీహౌ ఫైనల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ పిఠాపురం టీడీపీ వర్మకే జనసేన శ్రేణులు చుక్కలు చూపెడుతున్నాడు. ఆయన ఎక్కడ కేర్ చేయకుండా ఆయన కారు మీద బీర్సీసాలు దాడి, రాళ్ళతో దాడి, రకరకాలుగా. అరే అప్పటి నుంచి మొదలెడితే తాజాగా నిన్న జనసేన అధ్యక్షుడి పిఠాపురం పర్యటనలో కూడా వర్మ ఒక ప్రభుత్వ కార్యక్రమం కదా, నేను టీడీపీ ఇన్ఛార్జిని వెళ్ళనీయకుండా ఎట్లా అని చెప్పి పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉంటే పోలీసులు ఆయన బయటకు దొబ్బినంత పని చేశారు. నీకు అనుమతి లేదు, ఎక్కడికి వస్తున్నావు అని. ఏ కార్యక్రమానికి కూడా ఆయన పిలవలేదు, అనుమతి లేదు, ఎక్కడికి వస్తున్నావు అని. సరే, ఇదంతా పెద్ద చర్చనీయాంశమైంది. తర్వాత ఫైనల్గా ఉప ముఖ్యమంత్రి ఆ కుట్టు మిషన్లు పంపిణీ చేసే కార్యక్రమం. యాక్చువల్గా ప్రభుత్వం కొందరికి కుట్టు మిషన్ ట్రైనింగు మిషన్లు అని అంటే ఎప్పటి నుంచో ఉంది. అది మిషన్లో కుట్టు మిషన్ ట్రైనింగ్ అని వెళ్తే వాళ్ళకు 70% 75% హాజరు ఉన్న వాళ్ళకు మాత్రమే కుట్టు మిషన్లు ఇస్తారు, ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం అని చెప్పి కొందరికి ఈ కుట్టు మిషన్లు అందించే కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు వర్మ గారు కూడా అందులో పాల్గొనే అవకాశం కలిగింది. ఉప ముఖ్యమంత్రి పక్కన ఆయన నిలబడ్డారు. అయిపోయాయి. ఈ ఫోటో, ఈ విజువల్స్ పట్టుకొని జనసేన కార్యకర్తలు వర్మ పండుగ చేసుకో, ఇన్ని రోజులు ఆయనతో కలిసి ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పి చాలా ఉబలాట పడ్డావు, వెళ్ళి ఈ ఫోటో ఫ్రేమ్ చేసి మీ ఇంట్లో హాల్లో పెట్టుకో అని జనసేన వాళ్ళు అనూహ్యంగా ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు. జనసేన వర్సెస్ టీడీపీ పిఠాపురంలో పెద్ద ఎత్తున వివాదాలు నెలకొని ఉన్నాయి. అండ్ వర్మను వాళ్ళు ఏ స్టేజ్లోనూ కూడా ఏం కేర్ చేయట్లేదు. మరి తన పర్యటన ఎందుకు వివాదాస్పదం కావాలనుకున్నారేమో ఉప ముఖ్యమంత్రి తెలియదు కానీ, సో తాజాగా కుట్ల మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆ వర్మను పక్కన నిలబెట్టుకొని అయితే ఉన్నారు. జస్ట్ నిలబెట్టుకొని ఉన్నారు కానీ ఆ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేసిండే దాన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ కార్యాలయం టీము ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడైనా, సోషల్ మీడియాలో అయినా ఎక్కడా వర్మ పేరు కూడా లేదు. ఉప ముఖ్యమంత్రితో పాటు కాకినాడ ఎంపీ కూడా పాల్గొన్నారని చెప్పి వేశారు కానీ ఎక్కడ వర్మ పేరు ప్రస్తావన కానీ తీసుకురాలేదు. వర్మనే పాపం ట్వీట్ వేసుకున్నారు, నేను ఉప ముఖ్యమంత్రితో కలిసి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను అని. సో అవి కనుక ఈ జనసేన కార్యకర్తలు, ఆయన ఫ్యాన్స్, ఉప ముఖ్యమంత్రి ఫ్యాన్స్ వర్మను ట్యాగ్ చేస్తూ పండగ చేసుకు ఎట్టకేలకు మా నాయకుడితో ఫోటో దిగినావు, మా నాయకుడితో ఒక అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు పార్టిసిపేట్ అయ్యావు, దీనికోసమే కదా ఎన్ని రోజులు తాపత్రయపడ్డావు, పండగ చేసుకొని మీ ఇంట్లో హాల్లో ఫ్రేమ్ చేసి పెట్టుకో అని వర్మను దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే, మరి వర్మ కూడా అనుకున్నది సాధించారేమో లేండి. ఎట్టకేలకు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. మన నాగబాబు గారి కార్యక్రమంలోనే పాల్గొనే అవకాశం ఇవ్వలేదు వర్మకి. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో అవకాశం ఇచ్చారు. సో మరి నిజంగానే పండగ చేసుకునే వార్తలేండి. మరి వర్మ గారు చేసుకుంటారేమో. ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా ఎక్కడే కూడా ఆయన వాటిని ఎదిరించే ప్రయత్నం కూడా చేసినట్లేరు. పైపెచ్చి ఉప ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రాగానే ఇటు వైసీపీ వాళ్ళ మీద, వాళ్ళ నాయకుల మీద ట్విట్టర్లో కానీ పంచులు, సెటైర్లు మళ్ళీ వర్మ గారు బాగా పేలుస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఆ ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఇన్వైట్ చేసి పాల్గొనే అవకాశం ఇవ్వడం వర్మని చాలా ఆనంద డోలికల్లో మునిగి తేలుస్తున్నట్లయితే అనిపిస్తుంది మరి.